తప్పు చేయనప్పుడు టీడీపీ నేతలు ఎందుకు భయపడతారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఓ చర్చా కార్యక్రమంలో తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాస్పై ఆయన ఫిర్యాదు చేశారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. సమాజానికి కంటకంగా మారిన ఆర్జీవి తలనరికి తెస్తే ₹1 బహుమతి ఇస్తానంటూ ఓ టీవీ షో డిబేట్లో కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోని ఏపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఆర్జీవి. కొలికపూడు తనను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడని, యాంకర్ అతడికి తెలివిగా సాయం చేశాడన్నారు. తన హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు రిపీట్ అయ్యేలా చేశారంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి. ఈ అంశంపైనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు ఆర్జీవి. నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1 ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ టీవీ5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది, దాని తర్వాత కంటిన్యూ చేశాడు డిస్కషన్. దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫు.